చక్కగా పాటలు పాడారు, చక్కగా దేవుని మహిమపరిచాం. ఒక 2 నిమిషాలు మరి ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను, తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మే 5, 6, 7 తారీఖుల్లో మరి 70 రోజుల ఉపవాస ముగింపు సభలు జరుగుతాయి. అందు నిమిత్తం 3 స్పీకర్స్ మా దగ్గరికి రాబోతున్నారు. 3 గొప్ప దైవజనులు. తారీఖు వచ్చి 5, 6, 7 5, 6, 7 తారీఖులలో ఈ కూటాలు జరుగుతాయి. కనుక ప్రార్థించండి, పాల్గొనండి. చాలా విషయాలు చెప్తా ఉన్నాను, మీకు బహిరంగంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రేరేపించిన కొలది కాదు, అక్కర కొలది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేరేపించిన కొలది సంఘక్షేమం కొరకు కాదు, దేవునికి ఇచ్చే విషయంలో. స్తోత్రం కలుగును గాక. సంఘక్షేమాభివృద్ధి కొరకు జరిగేటువంటి ఈ కోరికలలో అక్కర ఎంత ఉంటే అంత అందరూ కలిసికట్టుగా మనమందరం చేయి కలిపి ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక అంశాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. సంఘానికి ఆహ్వాన పత్రిక వచ్చింది. 32వ వార్షిక క్రీస్తు సువార్త సభలు, ఉజ్జీవ సభలు. మరి పెనియోలు చర్చి వారు మరి ఉదయాన్నే వచ్చి కొన్ని పాంప్లెట్లు ఇచ్చారు కనుక మరి విశ్వాసులుగా మీకు పంచమని ఇచ్చారు. దయచేసి ఈ తారీఖు ఏప్రిల్ 27, 28, 29 తారీఖుల్లో, అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, ఈ తారీఖుల్లో సోమవారం ప్రార్థన మనకు క్రమ కూడిక రద్దు చేయబడింది, మంగళవారం కూడిక రద్దు చేయబడింది. కనుక ఉజ్జీవ కూటాలు ఉన్నాయి కనుక మనం అందరం అక్కడ వెళ్ళవలసిన వారమే ఉన్నాం. దయచేసి అందరూ ఈ మీటింగ్స్ కి వెళ్ళవలసిందిగా ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండదు, మాయ కాదు కదా అన్నారంటే దైవం ఉన్నట్టు. మళ్ళీ స్తోత్రం చెప్పండి. వెళ్తారా? వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మరి మన వాళ్ళు మీకు పంచి పెడతారు. ఇవి దయచేసి పెడుతూ తప్పనిసరిగా మీరు తీసుకొని ఈ మీటింగ్స్ వరకు ప్రార్థించవలసిందిగా ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభువా. నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడుతున్న నా యేసయ్యా, ఈ సమయంలో ప్రియ బిడ్డలైన వారి చేత మీరు ఆరాధించబడుటకు ఇష్టమైన నా దేవా, అనేక మంది పిల్లలను మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. బలమైనటువంటి మీ ఆత్మ అభిషేకంతో నాయన ఆనంద్ భాష గారు మాట్లాడితే ఏదైనా వక్రీకరించవచ్చు, కానీ మీరు మాట్లాడితే ఎక్కడ కూడా ఏది కూడా నాయన, ఎక్కడ నాయన ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. దయచేసి మౌనంగా ఉండాలి. స్వరాలు వినపడుతున్నాయి ప్రభువా. దయతో నా ప్రభువా క్రమశిక్షణ మా పిల్లలకు నేర్పించండి. ప్రార్థన అంటే ఇంక ఏది మాట్లాడటానికి వీల్లేదు. నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మేము మాట్లాడటానికి వీల్లేదు కనుక ప్రభువా, సువార్త వింటూ ఉండగా ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తున్నా అంధకార చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను అయా. వాక్యము విన్నది త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను ఎత్తుకెళ్ళింది ఒక పక్షి, అనగా సాతాను. కొన్ని మన్ను లేని రాతి నేల మీద పడ్డాయి కఠినమైన హృదయాలు. కొన్ని ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపల్లో ఉండి కూడా పైకి లేద్దామని చూస్తున్నారు, అది పాపం. కొన్ని మంచి నేలలో పడ్డాయి, అది 30దంతలుగా, 60దంతలుగా, 30దంతలుగా ఫలించింది. ఆ రీతిగా విత్తబడిన వాక్యం మరి హృదయాల్లో నేరుగా వెళ్ళి పవిత్రమైన ఈ మహా సంగ్రామం, కల్వరి శిలువలో కార్చిన రక్తం, మీ గాయముల ద్వారా పిండబడిన శరీరాన్ని మేము భుజిస్తూ ఉండగా దానికి కావలసిన సిద్ధపాటును దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. చెప్పండి గట్టిగా, ఏకీభవించండి ఆమేనని. ఇంకా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నాయనా, నా భాష నీకు అర్థం అవుతుందా తండ్రి? రైట్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి, ఈ రోజు దేవుని వాక్యంలోనికి ఒక స్వల్పమైనటువంటి సమయాన్ని, ఎక్కువ సమయం తీసుకోను. తర్వాత బల కార్యక్రమం ఉంది, తర్వాత ప్రేమ విందు కూడా మన మధ్యలో ఉంది కనుక
సమయానికి మనం ముగించుకుందాం. ఆదికాండం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం. 10వ శరణాన్ని చదవాలి. 34వ అధ్యాయం 10వ వాక్యం. ఆదికాండం క్షమించాలి. ఆదికాండం 35వ అధ్యాయం 10వ శరణం. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడాలి. మరొక వచనాన్ని చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. మరొక వచనాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. దయచేసి ఆ వచనాన్ని కూడా చూడవలసిందిగా ప్రార్థన. ఆ వచనాన్ని చూడవలసిందిగా ప్రార్థన. తీశారా? 32వ అధ్యాయం 28వ శరణం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. ఇక నా వైపు చూడాలి పిల్లలారా. ఇక్కడ 2 పర్యాయాలు, రెండు దబ్బాలుగా పేరు మార్చబడింది. ఒకే పేరు 2 సార్లు పలికారు. ఒకటి ప్రార్థన చేసి గెలిచినప్పుడు, జాగ్రత్తగా వినాలి, ఒకటి ప్రార్థన చేసి గెలిచినప్పుడు, మరొకటి దేవునికి ఇష్టం లేనిది విడిచినప్పుడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా మనం ప్రార్థన అనే విషయాన్ని మనం నేర్చుకున్న తర్వాత విడిచిపెట్టిన తరువాత కూడా పేరు మార్చబడిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ట్రిప్పుకు ఒక పేరు పెట్టుకోవడం కుదరదు. స్కూల్లో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు కాదు, ఒకే పేరు. ఆ పేరు ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు అనగా ఏంటి అర్థం తెలుసా? ఇశ్రాయేలు అనగా తెలుసా? ఇశ్రాయేలు అనేటువంటి పేరుకి భాషాంతరం యాకోబు. స్తోత్రం చెప్పండి. తెలీదా? ఈజీయే కదా. యాకోబు పేరు ఇశ్రాయేలు అయినప్పుడు ఇశ్రాయేలు పేరు మరొక పేరేంటి? యాకోబు. దేవుని స్తోత్రం. మరొక పర్యాయ పదం దేవుడే పెట్టుకున్నాడంటే ఇశ్రాయేలు అనగా స్వాచ్యము. స్తోత్రం చెప్పండి. స్వాచ్యము, ఆస్తి, సొంతం అని అర్థం అన్నమాట. పరిభాషలో ఆ పేరు కలిసి వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు ప్రార్థనలో గెలిచినప్పుడు పేరు పెట్టాడు. ఆ పేరు నీ పేరేమని అడిగాడు. ప్రార్థనలో గెలిచాడు. గెలిచినప్పుడు ఇక నా పేరు యాకోబు అంటే నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే నీ పేరు. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ అని దేవుడు పేరు పెట్టిన తర్వాత యాకోబు జీవితంలో అనగా ఇశ్రాయేలుకి ఎన్నో సమస్యలు వచ్చినాయి. పేరు మారిన తర్వాత కూడా చాలా కష్టాలు వచ్చినాయి. లలిత గదికి కూర్చోమ్మా చక్కగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెనకున్న వాళ్ళందరూ నాకు కనపడాలి కాబట్టి మరి వారి మొహాలు నాకు కనపడతా ఉంటే నేను వారికి కనపడతా ఉంటాను. ఇదేమి దాగుడు మూతలాట కాదు కదా. నేను ఎక్కడో నన్ను కనుక్కోండి, నేనే చెప్పే దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసిన తర్వాత పేరు మారింది. పేరు మారిన తర్వాత కూడా కష్టాలు వచ్చినాయి. స్తోత్రం. అవి ఎలాంటి కష్టాలు అంటే తనకు సంబంధం లేని కష్టాలు వచ్చినాయి. స్తోత్రం. తనకు సంబంధం లేని కష్టాలు వచ్చినాయి. కొన్ని కష్టాలు మనకు ఎందుకు వస్తాయి అంటే కోరి తెచ్చుకుంటే వస్తాయి, పిలుచుకుంటే వస్తాయి, అనుభవించడానికి మనం మనసు పెడితే వస్తాయి. కానీ ఈయన గారికి వచ్చిన కష్టాలు అయ్యగారికి సంబంధం లేని కష్టం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అదేమంటారా?
మరి వాక్యాన్ని చక్కగా ఒక 10 నిమిషాలు వినవలసిందిగా ప్రార్థన. అప్పుడే ఈ 2 పేర్ల మధ్యలో వ్యత్యాసం మీకు అర్థమవుతుందని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక పర్యాయము దేవుడు వచ్చి నీ పేరు యాకోబు అనబడదు ఇశ్రాయేలు అని చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆశీర్వదించబడడం ప్రారంభించబడింది. అంటే 2వ పర్యాయము కూడా దేవుడు తన పేరును జ్ఞాపకం చేసిన తర్వాత తనను ఆశీర్వదించడం ప్రారంభించాడు. మీరు ఇంటికి చదవండి, అప్పుడే చదవాల్సిన అవసరం లేదు, నా వైపు చూడండి. ఈ మధ్య కొద్దిగా మరొక అవకాశం కూడా కల్పించారు సుధాకర్ గారు. ఈ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేశారు కనుక వాక్యం మర్చిపోయినా, నేను తప్పు చెప్పానన్నా అందులో మీరు వెతుక్కోవచ్చు, మీరు చూసుకోవచ్చు. కనుక వచనం చూడండి, వాక్యం వినండి. మీరు ఇంటికి వెళ్ళి ఆ ఫోన్లో మీరు ఏమని టైప్ చేయాలో అయ్యగారు చెప్తాడు. ఇంతవరకు నాకు తెలియదు ఏమని టైప్ చేయాలో. ఎందుకు బడాయి మాట ఎందుకు? ఈ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే మనకు అన్ని వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అది హెచ్ఎస్సి సుధాకర్ అని ఉంటుంది. మొత్తానికి ఒకసారి మీరు లాగిన్ అవ్వండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే యాకోబుకి అందమైన కూతురు ఉంది. చెప్పాలా అమ్మాయి? ఓ నా తల్లి ఇడు చూడమ్మా. యాకోబుకి అందమైన కూతురు ఉంది. ఏ కూతురు ఉంది? అందమైన కూతురు. ఒకే ఒక కూతురు. 12 తర్వాత ఆమె పుట్టింది. చక్కని కూతురు. ఆ కూతురు ఒక రోజు మగవాళ్ళందరూ పనికి వెళ్తే అమ్మగారు ఇంట్లోనే ఉండేది. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య ఏంటో ఆడవాళ్ళందరూ పనికి వెళ్తున్నారు, మగవాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. మరి ఏమో, మరి భూమి ఏమో తిరగబడిందో లేకపోతే ఏమో అర్థం కావడం లేదు. సరే ఏదైతే అయింది కానీ మొత్తానికి పట్టెడు అన్నం తెచ్చి పెడుతున్నారు. మహాతలు మీ అందరికి దండం. స్తోత్రం. స్త్రీ లేనిదే అని మహానుభావులు చెప్పారు. కానీ యేసయ్య చెప్తున్నాడు, సియోను కుమార్తె అని మీకు ఇష్టంగా పేరు పెట్టినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందమైన కూతురు ఇంట్లో ఉంది, చక్కగా ఉంది. మగవాళ్ళందరూ పనులకు పోయారు. గొర్రెలకు పోయాడు, పొలానికి పోయాడు, మట్టి తీసేవాడు మట్టికి పోయాడు, రకరకాల వ్యవసాయ పనులకు వెళ్ళారు. అమ్మాయి ఇంట్లో ఉంది. అమ్మాయి ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? ఇంట్లో కాళ్ళు నిలబడలా. ఎప్పుడు చూసినా ఈ 4 గోడలే, ఎప్పుడు చూసినా ఈ రూపులోనే, ఎప్పుడు చూసినా ఈ చూపెడుతున్నారు. కాస్తంత అక్కడ అందమైనటువంటి రాజకుమారులు ఉన్నారని ఆమె మనసులో అనుకుందట. స్తోత్రం కలుగును గాక. రాజకుమార్తెలను చూస్తానికి వెళ్ళిందట. కుమారులు కాదు, కుమార్తెలను చూస్తానికి. స్తోత్రం చెప్పండి. అక్కడ ఆడవాళ్ళందరూ ఏమేమి ధరించుకుంటున్నారో, అక్కడ ఆడవాళ్ళందరూ ఏ డ్రెస్ వేసుకుంటున్నారో, అక్కడ వారి వేషభాషలేందో, వారి మేకప్ లేందో, వారి కథలేందో, వారి కహానీలేందో తెలుసుకోవడానికి ఇంటి పట్టున ఉండకుండా అక్కడ ఉన్నటువంటి రాజకుమార్తెలను చూస్తానికి వెళ్ళిందంట. అందమైన చూస్తానికి వెళ్ళిందంట. స్తోత్రం చెప్పండి. వెళ్ళేసరికి ఏదో జరిగింది. దాన్ని ప్రక్కన పెడదాం. వెళ్ళేసరికి ఏదో ఒక ఘోరం జరిగింది. ఆ ఘోరానికి చాలా అవమానం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. మన వాక్యం ఇది కాదు, త్వరగా దాటిపోతున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. వెళ్ళింది, ఘోరం జరిగింది. ఘోరం జరిగిన వెంటనే పరిగెత్తకుండా తండ్రి దగ్గరకు వచ్చింది. నానా నాకు అవమానం జరిగింది, నానా నాకు అవమానం జరిగింది అంటే, అవమానం జరిగిందా? ఇంట్లో ఉంటే అవమానం కాదు. నేను రాజకుమార్తె చూస్తాను పోయా, ఇంట్లో బోరు కొడుతుంది నాటి పోయేసరికి ఒక దుర్మార్గుడు నా మీద కన్ను వేశాడు. నన్ను తీసుకెళ్లి నన్ను పాడు చేసి పడేశాడు. కనుక నాకు బాధగా ఉంది అని చెప్పేసి ఏడుస్తా కూర్చుంది. ఎవడి యాకోబు ఏమైనా ప్రమేయం ఉందా ఈ పాపంలో? చెప్పాలి మీకు. యాకోబుకి ఏమైనా ప్రమేయం ఉందా? యాకోబు ఇంట్లో ఉండమని చెప్పాడు కదా, ఇంట్లోనే ఉండాలి కదా. మగవాళ్ళందరూ పనులకు వెళ్ళాలి కదా, మగవాళ్ళందరూ పనులకు వెళ్ళారు కదా. ఇంట్లో ఉండకుండా అటేం పని? సరిపోయింది, పాడైపోయింది. పాడైనటువంటి పిల్ల రాగానే వాళ్ళ అన్నలకు కూడా చెప్పింది, అన్నయ్య అని. ఏంటమ్మా ఏమైందంటే ఫలానా జరిగింది. సరే యథాకులకే అవతలోడు సరైనోడు కాబట్టి, మంచోడు కాబట్టి, అన్యులైన మంచోళ్ళు ఉంటారు కొంతమంది. మన వాళ్ళలోనే అనగా క్రైస్తవులు కషాయులు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఉంటారు. దేవుడు నాతో మాట్లాడమనా అప్పుడత్త అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రపంచంలో బతుకుతున్నామా. కానీ అక్కడున్నవారు, ఆ లోకంలో ఉన్నవారు, అన్యులు, వారు మంచి బుద్ధి కలిగిన వారు కనుక, బాబు నీ కూతురు నా వల్లే ఇబ్బంది పడింది కనుక నీ కూతురుని నేను వివాహం ఆడతానని చెప్పిన తర్వాత యాకోబు తన పిల్లలతో కలిసి, నాయనా మరి ఏం చేద్దామంటే వారు మనవాళ్ళు కాదు కదా,
మన జాతి ప్రజలు కాదు కదా, మన ఊరి వారు కాదు కదా, మన ఆచారాల వాళ్ళవి కాదు కదా, మన దేవుడు వేరు కదా, వాళ్ళ దేవుడు వేరు కదా అని చెప్పేసేటువంటి క్రమంలో వారందరూ కలిసి అన్నలందరూ పెళ్లికి ఒప్పుకొని వారు ఒక షరతును పెట్టారు. స్తోత్రం చెప్పండి. వారు ఒక షరతును పెట్టారు. ఏం షరతు పెట్టారంటే, మీరు సున్నతి లేనటువంటి జనాంగం కనుక మీ ఊరి వారందరూ మా అమ్మాయిని మీ ఇంటికి పంపించాలంటే మీ ఇంటోడు కాదు, సున్నతి చేయించుకోవాల్సింది, మీ ఊరు వాళ్ళందరూ సున్నతి చేయించుకోవాలని చెప్పేసి మనోళ్ళకి జీవో పాస్ చేశారు. ఆ సున్నతి చేయించుకోవాలనేసరికి వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ కలిసి మన ఊరోడు, మన ఇంటోడు, మన కులపోడు, మన దేశం వాడు బాగుంటానంటే వారి కోసం మనం మతం అంటే అనగా వారి సున్నతిని మనం ఎందుకు ఆచరించకూడదు అని వారు దేవునికి లోబడి సున్నతిని ఆచరించారు. స్తోత్రం చెప్పండి. ఆచరించి సున్నతి జరిగిన వాడు ఇంచుమించుగా 21 రోజు వాడు పురిటాల అనగా మంచంలోనే ఉండాలి, బయటికి రావడానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి. వారు అడుగు వేయలేరు, వారు మహా గాయముల చేత కట్టబడి ఉంటారు కనుక వారి మంచంలో ఉండగా అర్ధరాత్రి పూట వారి యొక్క అన్నలు అంటే ఇందులో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఊరి మీద పడ్డారు. ఊరి మీద పడి వాళ్ళందరినీ మంచంలో ఉన్నారు కదా, సున్నతి చేయించుకున్న వాళ్ళు మంచం మీద పడుకుంటారు కదా, నడవలేరు కదా, కదలరు కదా, కత్తి తీసుకొని అందరినీ ఒకే దెబ్బకి కత్తి వాత చేత అందరినీ చంపివేశారు. ఈ పాపంలో యాకోబుకి ఏమన్నా భాగం ఉందా? యాకోబు ఏమైనా కత్తులు ఇచ్చాడా? యాకోబు ఏమైనా యుద్ధం చేయమని చెప్పాడా? యాకోబుకే పాపం ఏం తెలియదు. తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు అంటే, అయ్యా నా చెల్లికి జరిగిన అవమానానికి మేము భరించలేక నా చెల్లికి చేసిన అవమానానికి ప్రతిగా వాళ్ళందరినీ మేము చంపేశాము అని తండ్రికి చెప్పినప్పుడు తండ్రి ఎంతగానో ఏడ్చాడు. ఏమండి, తప్పు చేసిన వాడు ఏడుస్తాడా? తప్పు చేసినవాడు ఎప్పుడైనా ఏడుస్తాడా? ఆడిలో భయం ఉండి ఊరేళ్ళు పారిపోతాడు కానీ ఆడు పశ్చాత్తాపం. తప్పు చేసినవాడు తప్పు కప్పిపుచ్చుకోవడానికి వేరొక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను ఎన్నుకుంటాడు కానీ అయ్యో అయ్యో అనే వేరవాడు ఎప్పుడు ఏడుతాడంటే వాడికి శిక్ష పడ్డప్పుడు ఏడుతాడు. స్తోత్రం చెప్పండి. పాపం చేసేవాడికి శిక్ష వచ్చినప్పుడే ఏడుపు వచ్చింది. పాపం చేసిన వాడికి అంటే మా పాపం చేసేవాడు కాక జాగ్రత్తగా వినాలి చూడక్క. పాపం చేసినోడికి అప్పుడే పశ్చాత్తాపం రాదు. సరైన దెబ్బ పడినప్పుడు అప్పుడు ఏడుపు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగురు కాక. ఈ పాపం చేసినోడు ఏం చేస్తాడు? పారిపోతా ఉంటాడు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా అన్నయ్య కూడా వింటున్నాడు కనుక మా అన్నయ్య కూడా సువార్త చేస్తా. మా అన్నయ్య 24 కోట్లు పొడిచారు. ఎన్ని కోట్లు పొడిచారు చెప్పాలి? ఎన్ని కోట్లు? 24 కోట్లు పొడిచారు. పొడిచినోడు ఏడున్నాడు? ఇంట్లో డబల్ కార్డు పెట్టి మీద పడుకున్నాడా? పారిపోయాడు. స్తోత్రం చెప్పండి. కనుక తప్పు చేసిన వాడు ఏమవుతాడు? పారిపోతాడు. తప్పు చేయని వాడు ఏం చేస్తాడు? పశ్చాత్తాపం పడతాడు. అది తప్పని తెలిసిన వాడు పశ్చాత్తాపడతాడు. ఇది తప్పని తెలిసింది కొడుకులుకా యాకోబుకా? ఏ అమ్మాయి వినవా? కొడుకులుకా యాకోబుకా? కొడుకులుకుందా పశ్చాత్తాపం? కాస్త తలలో అటో ఇటో ఓపండి. మీరు వింటున్నారో లేదో నాకు అర్థం కావటం లేదు. తలలో ఉంచుకోవాలి. మనం సిగ్గుపడే పని ఏం చేశాం? స్తోత్రం కలుగురు కాదు. హల్లెలూయా. తప్పు చేసింది కొడుకులా యాకోబా? పశ్చాత్తాపం ఎవరికి ఉండాలి? లెక్కైతే కొడుకులకు ఉండాలి. కానీ ఈయన పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు చేసిన పాపానికి నేను పడుతున్నానని యాకోబు ఏడవడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగురు గాక. దేవుని ఉగ్రత వారి బిడ్డల మీదకి రాకుండా ప్రార్థించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగురు గాక. దేవుని ఉగ్రత వారిని మొత్తకుండా నాశనం చేయకుండా వారిని దేశ దెబ్బలను కాకుండా ఆయన పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగురు గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏడుస్తా ఉన్నాడు. అయ్యో దేవా, అయ్యో దేవా, ఇప్పుడేంటి మార్గం? నన్నేం చేయమంటావు? ఆ దేశం వారు ఈ పాటికే బయలుదేరి వస్తున్నారు. ఆ దేశం వారు చాలా మంది యుద్ధ సూర్యులు బయలుదేరి వస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటావు? మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు?
వారి చేతిలో నుంచి మమ్మల్ని రక్షించు అని మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యాకోబు జీవితంలో మరొక నిజమైన ప్రార్థన, ఇది రెండో పర్యాయం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మొదటి ప్రార్థన యబ్బోకు రేవు దగ్గర, అక్కడ ఆశీర్వాదం కొరకు ప్రార్థన. రెండో ప్రార్థన షెకెమునందలి మరొక ప్రార్థన. ఏ ప్రార్థన తెలుసా? పశ్చాత్తాప ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టు. మొదటి ప్రార్థన ఆశీర్వాదపు ప్రార్థన. నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను, పట్టుబట్టాడు. మరొక ప్రార్థన ప్రాయశ్చిత్తార్థ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. యాకోబు పాపం చేసి ప్రార్థన చేశాడా? వారి బిడ్డల పాపం క్షమించబడాలని ప్రార్థన చేశాడా? పిల్లలారా, మరి బైబిల్ గ్రంథంలో నీ పొరుగు వారి నిమిత్తం ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మీ ఇంటి పక్కలకి, నీ స్థలం కబ్జా చేసిన వాళ్ళకి, నీ అప్పులోళ్ళ గురించి బాగుండాలని, నీ శత్రువు బాగుండాలని ఎంతమంది ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నారు. మీరు చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. సర్వసాధారణంగా అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అన్ని హత్యలు చేసిన తర్వాత ఎవరో ఇంట్లో చేర్చుకోరు. పోలీసు వాళ్ళు వచ్చినా ఆడు పారిపోయాడంటే మాకు తెలియదని చెబుతారు. కానీ అయ్యా 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 నా పిల్లోడికి తెలియజేశాడు అయ్యా, నన్ను అరెస్ట్ చేయండి అయ్యా అని ఎవరని అంటారా? కానీ నా యేసయ్య అన్నాడు. గట్టి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాను? కింద ఒకడు అంటాడు, ఓయ్ దిగో, సిలువ దిగో, 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టి కడతానన్నవాడా, నిన్ను నువ్వు కాపాడుకోలేవు కానీ దేవాలయం కడతావంట. దేవాలయం అని చెప్పేసి అంటే యేసు ఏమన్నారు తెలుసా? వెంటనే తల పైకెత్తి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఇదే ప్రాయశ్చిత్త ప్రార్థన యాకోబు చేస్తున్నాడు వాళ్ళ పిల్లల కోసం. ఎరా నానా, వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నాడు. బాబీ వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నాడు. నువ్వు మీసాలు అడి తిప్పి ఇంకేం మీసాలు తిప్పుతావు కానీ నాయన ఇడి చూడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే కడుపు పోతండి, కడుపు పోతుంది. ఒక్క దినమందే 12 మంది కత్తి వాత చేత హతం చేయబడతారని తెలిసి, ఒక్కడ కూడా మిగలడని తెలిసి, వచ్చేవారు ఒక సైన్యం అని తెలిసి, వారు బలాఢ్యులని తెలిసి, వారు నిపీనులని తెలిసి, వారు బలత్కారులని తెలిసి, వారితో దేవుడు ఇంకా ఎవరు మమ్మల్ని రక్షించేవారు లేరు, దేవుడు తప్ప అని ఆ షెకెమునందలి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించారు. మొదటి ప్రార్థన ఆశీర్వాదం కొరకు ప్రార్థన. రెండో ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన, ప్రాయశ్చిత్తార్థ ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్న క్రమంలో నా దేవుడు ఏ ప్రార్థనైనా ఆలకిస్తాడో, నువ్వు ప్రార్థన చేసిన ఆలకిస్తాడో, యాకోబు చేసిన ఆలకిస్తాడో. అంతేగాని యాకోబు అండి మహాభక్తుడండి, ఆయన వాగ్దాన పుత్రుడండి అని చెప్పేసి మీరు అనకండి. మరి మీరే పుత్రులు, మీరే పుత్రికలు, మీరు వాగ్దాన పుత్రులు కాదా? మీతో దేవుడు పనిలేదా? మాతో ఏముంటుందని మాకండి. నీతో పని లేకపోతే ఈ భూమి మీద నువ్వు కానీ నేను కానీ పుట్టుండేవాళ్ళం కాదు. గట్టిగా రోసంగా గుర్తు చెప్పండి. మాతో ఏం పని ఉండేదిలేండి దేవుడికి. ఆయనకల్లా బాగా ఉండేవాళ్ళు అంటేనే ఇష్టం. ఉండేవాళ్ళు అయితే సోఫాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళంగానే పాస్టర్లు కానుకలు ఇస్తారు కదా, వాళ్ళు పులిహార వండి పెడతారు కదా, వాళ్ళు బిర్యానీ వండి పెడతారు కదా, వాళ్ళు కేకులు చాక్లెట్లు పెడతారు కదా. అందుకని వాళ్ళంటేనే ఇష్టం. ఎవరు చెప్పారు? వాళ్ళందరికంటే నువ్వంటేనే ఇష్టం. గట్టిగా చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తండ్రి కడుపు కోతతో ప్రార్థన చేస్తున్నాడు. ఒకే ఒక స్త్రీ చేసిన తప్పుకి కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చింది. ఒక స్త్రీ చేసిన తప్పుకి కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. చెయ్యాడి లేదు, నోరు పడేసుకోలేదు, మౌనంగా దీనికి విరుగుడు కనుక్కున్నాడు. ఆ విరుగుడు ప్రభు అయినటువంటి దేవుడు అని తెలుసుకొని రహస్యమందు చూచుతున్న తండ్రికి ప్రార్థన చేశాడు యాకోబు. చేసిన వెంటనే నా ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా? అది చదవండి. 35వ అధ్యాయం 2:1 నుంచి చదవండి.
ఆ అమ్మా బైబిల్ తీశారా? చూస్తున్నారా? అమ్మగారు చదవండి. నీవు లేచి బేతేలునకు వెళ్ళి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుని అక్కడ బలిపీఠ కట్టమని చెప్పగా, వినండి, వినండి. దేవుడు ప్రత్యక్షమే ఏమంటున్నాడంటే, నువ్వు అర్జెంట్కి ఇక్కడి నుంచి పారిపో. స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడో చెప్పాలి, మీరు చెప్పాలి. దేవుడు పారిపోమని చెప్తున్నాడు, వెళ్ళిపోమని చెప్తున్నాడు. వెళ్ళిపోయి మొట్టమొదటిగా నేను నీకు ప్రత్యక్షమైన స్థలములో వెళ్ళి నువ్వు అక్కడ ఉంటే మరలా మొదటిగా నేను ఎక్కడైతే నిన్ను దర్శించానో మరలా అదే దర్శనాన్ని నేను నీకు ఇస్తానని చెబుతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత కొనసాగించు. తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారితోను, జాగ్రత్తగా మనసు పెట్టండి, ఇక్కడ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. నాయన వాళ్ళందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎక్కడైతే దేవుడు నాతో కలుసుకున్నాడో, ఎక్కడైతే దేవుడు నన్ను కలుసుకున్నాడో అక్కడికి వెళ్ళి మరలా బలిపీఠం కడతా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ వాక్యంలో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వారు దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమని దేవుడు మాట్లాడాల, సొంత నిర్ణయాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయం చెప్పడం కొరకు అంత ఉపద్ఘాతాలు మీకు నేను ఇచ్చా. మరలా గుర్తొచ్చింది, అయ్యా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఎక్కడికి వెళ్ళమంటావు అని శ్రమ వచ్చిన తర్వాత అడగకపోతే, ఆ రోజు బేతేలులో దర్శించినటువంటి దేవుడు నేను అడిగి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎందుకని ఆ స్థలం గుర్తొచ్చింది నీకు? మరలా దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడిన దగ్గరికి వెళితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తా. గట్టిగా చప్పట్లు కొట్టు. మరలా నీవు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు అక్కడికి వెళితే చెబుతా. నువ్వు ఏడో ఉండి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది ఎందుకు వచ్చింది సమస్య నీకు? ఈ సమస్య నీకు ఎందుకు వచ్చింది? నేను వెళ్ళమన్న స్థలము కాకుండా నీవు బ్రతకడానికి, నీ మందలు బ్రతకడానికి, నీ పనివారు బ్రతకడానికి, నీ బిడ్డలు పోషించబడటానికి, నీ గొర్రెలు బ్రతకడానికి నీవు ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకున్నావు. ఆ రోజు నన్ను అడిగావారు? ఆ రోజు అడిగాడా? ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనగానే ఇంకేముంది, దేవుడు నాతో మాట్లాడాడు, వాగ్దానం ఇచ్చాడు, 2027 ఎర్రగా తీసే వాగ్దానం వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? లేండి, నాతో దేవుడు మాట్లాడిన స్థలానికి మనం వెళదాం. వాళ్ళకి తెలియదు దేవుడు మాట్లాడే స్థలం ఇది, ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారికి చెప్తున్నాడు, తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నాడు, లేండి దేవుడు మాట్లాడే స్థలానికి వెళదామంటే వాళ్ళు అంటున్నారు, దేవుడు మాట్లాడే స్థలమా? అక్కడ కూడా మాట్లాడాడు, ఇక్కడ మాట్లాడాడు, ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో లేకపోతే ఇన్ని గొర్రెలు వచ్చినాయా? దేవుడు మనతో లేకపోతే కారు వచ్చిందా? దేవుడు మనతో లేకపోతే బిల్డింగ్ వచ్చిందా? దేవుడు మనతో లేకపోతే ఉద్యోగం వచ్చిందా? ఇంతకాలం దేవుడు ఇచ్చింది కాదా? ఇప్పుడే అక్కడికి వెళ్తేనే దేవుడు ఇస్తానంటున్నాడా? అంటే పిచ్చి మొహాలారా, దేవుడు అన్ని ఇచ్చాడని మీరు అనుకుంటున్నారు. ఇవాళ దేవుడు ఇస్తే అందులో క్షేమం ఉంటది. ఇవన్నీ మనం సొంతగా క్రియేట్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఆ దేశ నివాసులను బట్టి మనకి భయం కలిగింది. దేవుడు ఇస్తే నీ జీవితంలో భయం ఉండదు. దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చినా సరే స్తోత్రం చెప్పండి. వెంట మధ్యాహ్నం
మిట్ట మధ్యాహ్నం ఎండవేళ యేసు ప్రభు వారు నీళ్ళ దగ్గర కూర్చుంటే మనోడు చల్లగా నిద్రపోతుంది. స్తోత్రం కలిగింది కాక. మీకు ఏ దాహం ఇస్తే నిద్రపోయింది తల్లి. మీకు సమరయ స్త్రీ బాధి కాదు. ఊళ్ళో ఉన్న బాబులన్నీ తీసుకొచ్చి మీ మహాడు కలిగిన నిద్రపోయేటట్టు లేదే. స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినాలి. నిద్ర బాగోదు. నాకు మహా చెడ్డ చిరాకు. రాత్రి నిద్రపోయారుగా. అమ్మాయి నిద్రపోయావా? రాత్రి హాయిగా నిద్రపోయారుగా. టయానికి కాస్త టిఫిన్ తిన్నారుగా. తింటే తప్పులేదు. తిన్నారా? దేవుని మందిరంలో రాగానే చల్లగా ఫ్యాన్, చక్కగా గాలి. అదేంటో మత్తు డాక్టర్లు అందరం తీసుకొచ్చి ఆపరేషన్ ఇక్కడ చేయించారు. మొత్తం అవసరం లేదు. నేను వాకింగ్ చెప్తా ఉంటాను, వాళ్ళు నిద్రపోతాడు. పొట్ట కోసి వాక్యాలు వాళ్ళు 4 కుట్లేసి పంపిస్తారు. దేవుడు ఇష్టం కలిపి జాగ్రత్తగా వినాలి. నిద్రపోకూడదు. చాలా అమూల్యమైన సమయం. చూస్తున్నంత దేవుడు ఇచ్చింది కాదు అమ్మాయి, ఇస్తున్నంత దేవుడు కాదు. కొన్ని నీవు సొంత నిర్ణయాలతో అప్పులు సొప్పులు చేసి తెస్తావే, ఎంత వడ్డీలు అవుతాయే, అది దేవుని చిత్తం కాదు, అది దేవుడి ఇచ్చింది కాదు. అదే వారవారు దేవుడికి, అదే దానికి ఆధారం. దేవుడి ఇష్టం కనుక ఓ దానికోసం ఇది ప్రార్థనలో అయ్యా అయ్యా అప్పులు బాబులకు ప్రార్థన చేయడం ఎందుకు చేశా? ఎందుకు చేశాను చెప్పు. ఏమ్మా ఎందుకు చేశా? ఎందుకు చేశా? వాళ్ళు అనుకుంటున్నారు బేతేలుకి ఎందుకు వెళ్ళాలి మనం? బేతేలు అవసరం లేదు. ఈ గొర్రెలు ఎవరి, ఈ మందలు ఎవరి, ఈ పనోళ్ళు ఏంటి, ఈ వైభోగం ఏంటి, మరలా బేతేలుకి వెళ్దాం దేవుడు ఉన్నాడని చెప్తారేంటి? ఇది కాదా దేవుడిచ్చింది? అంటే నీకు మాత్రమే కనపడి మీతోనే మాట్లాడి మీతోనే ఉంటాడా? మరి మీరు కూటికి చెప్తున్నారుగా, మీరు సరైన బతుకలేకపోతున్నారుగా, మేము బాగా బతుకుతున్నాగా, మాకంటే దేవుడు మీకు ఎక్కువ ఇచ్చాడా? ఇప్పుడు చెప్పు, దేవుడు మీతో ఉన్నాడా మాతో ఉన్నాడా? లాజిక్ మాట్లాడి సాతాను గారు భలే మాట్లాడతారు. దేవుడి స్తోత్రం కలిపి కాక. అదేదో పైనుంచి తక్కువని ఊరిపోయిన వాళ్ళలాగా ఎవరన్నా తప్పు చేస్తే చాలు అసలుకి నాశనం అయిపోయాక ఉసురు తగిలిపోయింది. పోతా ఉసురు తగిలి నాశనం అయిపోయాడు. బిల్డింగ్లు కట్టాడా? నా ప్రియమైనటువంటి దేవుడు, నువ్వు ఎదుటి వారిని చూస్తూ నువ్వు ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. స్తోత్రం కలిగినాక పడిపోతావు. దాంట్లో ఎలాంటి డోకా అంటున్నారు. లేండి బేతేలుకి పెడదాం అంటే వాళ్ళు అంటున్నారు, సరే నీ మాట వింటావు, బేతేలుకి పెడదామా, ఏం చేయమంటావు అంటే మర్యాదగా మీ దగ్గర ఉన్న అన్య దేవతలు మొత్తం ఇచ్చేయాలి. స్తోత్రం చెప్పు. బేతేలుకి వెళ్తాం అంత ఆశామాషి కాదు. దేవుడు నాతో మాట్లాడిన స్థలంలోనికి నువ్వు రావడం అంత ఆశామాషి కాదు. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రణాళికలు ఉంటాయి, కొన్ని కఠినమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. వాటన్నిటిని నువ్వు ఎదుర్కొని దేవుని మందిరంలో నిలబడాలంటే మొదటిగా నీ దగ్గర ఉన్న అన్య దేవతలను తీసేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఏమండి అన్ని దేవతలు ఏమండి తింటే అన్య దేవతలను ఒళ్ళో పెట్టుకొని ఆచారాలను ఇంట్లో పెట్టుకొని మనసులో పెట్టుకున్నంత మాత్రాన ఓ నీకు దేవుడే ఇచ్చాడని నువ్వు అనుకుంటే ఎలాగా ముందు ఇది బయటికి వెంటనే వాళ్ళు అన్ని దేవతలను తీసేసి యాకోబు చేతికి ఇచ్చారు. ఇంకేమి లేవనేసరికి ఆ చెవులుకున్నటువంటి పోగుల సంగతి ఏంది అన్నాడు. ఎప్పుడు చూసిన పాస్టర్ గారికి మా చెవుల మీదే పడతాయి. నేను బైబిల్లో చదవండి ఏమంటారు తెలుసా? అన్య దేవతలను ఈమంటే అడగకుండానే ఈ చెవులు కొండాయి కూడా తీసి ఆయన చేతిలో పెట్టారు. ఆ చెవులు కుండే ఏంటి? చంద్రాకారమేనా, సూర్యాకారమేనా, ఆకులు రౌండ్ గా పెట్టిన ముద్రలేనా, విగ్రహాలే కదా. ఆ విగ్రహాలు కూడా ఒంటి మీద ఉండకూడదని ముడుకతో సహా యాత్ర చేతిలో పెట్టారు. స్తోత్రం చెప్పు. వాటన్నిటిని ఏం చేశారు తెలుసా? వెంటనే కాటా వేసి అక్కడ ఒక బిల్డింగ్ కొనింది. స్తోత్రం చెప్పండి. అబ్బా మనమైతే అదే చేస్తాం. వాటన్నిటిని పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టేసి గట్టిగా చప్పట్లు. బేతేలుకు వెళ్ళడం అంత ఈజీ కాదు. దేవుని మందిరంలో నిలబడటం అంత ఈజీ కాదు. ప్రతిష్ట ఉండాలి. దేవుని కోసం నా జీవితం అని నిలబడి నికాసైనటువంటి బ్రతకాలి మనం. దేవుని కోసం వద్దు అనుకుంటే వద్దు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు తీసేస్తా. నీతో కూడా మాట్లాడతాడులే, పాస్టర్ గారు మాట్లాడతాడు, ముందు నువ్వు స్తోత్రం చెప్పు.
పాస్టర్ గారు మాట్లాడుతున్నాడుగా, మరి పాస్టర్ గారు ఏమన్నా ఊరికే 4-5 మాటలు చెప్పేసి పట్టడించుకోవడానిక? నీవు బేతేలులో ఉండాలి అంటే దానికి కావలసినటువంటి నియమావళిని దేవుడు తన దాసుడు ద్వారా నీకు చెప్తా ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే చనిపోయే లోపుగానే ఒక 5,000 మంది తెల్లని వస్త్రాలు వేసుకొని వారు సమర్పణ కలిగి వారు ఆరాధిస్తూ ఉండగా, ఓ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం ప్రతిరోజు మందిరంలోకి రావాలని నా కోరిక. దేవుని సేవ ఎప్పుడైతే వారి ఒంటి మీద ఉన్నవి మొత్తం తీసి యాకోబుకి ఇచ్చారో, పాతి పెట్టారో, ఒకప్పుడు వాళ్ళ భయం వీళ్ళకుండేది. ఎవరి భయం? శత్రువుల భయం అని చెప్పిన శత్రువుల భయం యాకోబుకు ఉండేది. ఇప్పుడు యాకోబును బట్టి వాళ్ళకు భయం వచ్చిందంట. దేవుని స్తోత్రం కలిగిందంట. ఆ మాట కూడా చదవండి, కంటిన్యూ చేయండి. పారవేసి తమ చెవులున్న పోగులంట, పోగులు యేసు రక్తమే చేయం. వచ్చే వారం ఎంతమంది దాచిపెట్టి ప్రయాణమైపోవచ్చుండగా గనుక అది గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటిగా వారి కుమారులు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాప ప్రార్థన, ప్రాయశ్చిత్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఏమి చెప్పాడో అది యాకోబు విన్నది విన్నట్టుగా వారికి చెప్పినప్పుడు, వారు తిరిగి కరెక్ట్ గా రెస్పాండ్ అయినప్పుడు, వారు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు వీరి భయం వారికి కలిగిందంట. స్తోత్రం కలుగును గాక. భయపడాల్సింది ఎవరు? వాస్తవంగా వాడు భయపడాలి. ఎందుకు బట్టి భయపడుతున్నారు? దేవుని బట్టి భయపడుతున్నారు. ఒకప్పుడు ఎవరు భయపడారు? యాకోబు భయపడ్డాడు. మరి 12 మంది పిల్లలు భయపడిపోయారు. వారి భార్యలు వాళ్ళందరూ దాసులు ఒడిగిపోతున్నారు. ఎటు సౌండ్ వచ్చినా కానీ అందరూ ఒక గుంపుగా కూర్చుంటున్నారు. భయం భయం భయం. ఆ భయంతో బిక్కుమంటూ బ్రతుకుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలో బేతేలులో ప్రత్యక్షమైన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు తిరిగి బేతేలుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? సమర్పణతో వెళ్ళు, ప్రతిష్టతో వెళ్ళు, నీవు రక్షణతో వెళ్ళు. నువ్వు ఎలా పడితే అలా వెళ్ళి ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే నిన్ను శత్రువు తరవక మానడు. స్తోత్రం చెప్ప. జీవితాంతం జరుగుతూనే ఉంటాడు. అది వ్యభిచారమైనా, దొంగతనమైనా, లేకపోతే రౌడీజమైనా, నీవు గూండావైనా, నీవెవరైనా సరే బిక్కుమంట బ్రతకాల్సిందే. విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ భయం వారికి కలిగింది. స్తోత్రం. నీ భయం వారికి కలిగింది. ఈరోజు నీకేం భయం ఉంది చెప్పు. అమ్మా మీకేం భయం ఉంది? అప్పులోడి గురించి భయం ఉందా లేదా? అప్పులోడు అంటే భయం లేదా? మీకే భయం ఉంది? బతకలేమనే భయం ఉందా? అయితే మీకున్న భయాలు మీ మనసులో ఉన్నాయి కనుక ఈ రోజు సేవకులకు మాట చెప్తున్నా. బేతేలు అనగా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీరు చేయవలసిన పని, దేవుడు మీతో మాట్లాడే ముందు నీవు ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీతో మనందరితో మాట్లాడతాడు. స్తోత్రం కలిగినాక సమర్పణ లేకుండా, ఒక ప్రతిష్టత లేకుండా, ఒక చక్కనటువంటి పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా, రక్షణ అనుభవం లేకుండా ఎట్టబడితే అట్ట ఇల్లు, ఎట్టబడితే అట్ట వచ్చేసేయి, నీ ఇష్టానికి మాట్లాడు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చో, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగంటే కుదరదు. బేతేలు దేవుడు ఒప్పుకోడు. రైట్స్ లేవు. స్తోత్రం చెప్పు. రైట్స్ లేవు. రాత్రి వాక్యం బైబిల్ స్టడీలో ఏం చెప్పాను మీకు నేను? మోషేతో మాట్లాడేటప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు ఏమన్నాడంటే, ఇది పరిశుద్ధమైన స్థలం, మొదటిగా నీ చెప్పులు విడవాలి. స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడేటప్పుడు చెప్పులు విడవాలి.
దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను బట్టి శత్రువులు భయం కలగాలంటే, నిన్ను బట్టి వారికి ప్రేమ కలగాలంటే, దేవునికి ఇష్టం లేనిది అది నీ ఒంటిలో ఉన్నా, ఒంటి మీద ఉన్నా, లోపల ఉన్నా, ఏది ఉన్నా సరే సమస్తాన్ని బాప్తిసం అనే కార్యము ద్వారా నీవు పాతి పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిసం ఎట్లా తెలుసా నీకు? ఎట్లా ముంచెట్లు చెప్తాడు అంటే, పాపాలు మొత్తం పాతివేయబడి మరలా పునరుద్ధానం అనగా ఒక నూతనమైనటువంటి మనుషులుగా మనం లేవడం అన్నమాట. అవునా కదా? ఇప్పుడు బేతేలులో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఎక్కడ పడితే నీ ఇష్టం వచ్చిన దగ్గర నేను మాట్లాడను, నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే నేను మాట్లాడను, నువ్వు నేను చెప్పని స్థలంలోకి వచ్చి నాతో మాట్లాడు అంటే కుదరదు. బైబుల్ తీసుకొని పోతున్నాడంట ఒక అతను. యాడికంటే సువార్త చేయడానికి అని చెబుతున్నాడు. గుంటూరులోనేమో అది రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది. స్తోత్రం చెప్పు. గుంటూరులో రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది ఆ ఏరియా. బైబుల్ తీసుకొని పోతున్నాడు పొద్దుగూకులు. ఏడకు పోతున్నాడు రా మనోడు అని చెప్తే వారికి సువార్త చెప్పి వారిని మార్చుకు వెళుతున్నాడన్నా. సరే, దేవునికి స్తోత్రం. మనకు లేదా ధైర్యం, మన సహోదరుడికి ఉందని మేము ఎంతగానో సంతోషించాం. కొన్నాళ్ళకి ఆ పిల్లోడు ఎంతో తగ్గిపోతున్నాడు, ఇంత తలకి అయిపోతుంది, ఇంత చేయి అయిపోతుంది, ఇంత కాలు అయిపోతుంది, మనిషి ఎండిపోతున్నాడు. ఏంట్రబ్బా ఏమైందిరా, ఏంటి ప్రార్థన చేయమంటున్నారు? విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, అన్నా ఆ గృహములు మంచి గృహాలు కాదు కాబట్టి నేను వారిని మార్చాలని అని వెళ్ళడం మంచిదే, మార్చాలనే నిర్ణయం మంచిదే. కానీ వెళ్ళేటప్పుడు ఏది ప్రతిష్ట లేకుండా, ఏది విడిచిపెట్టకుండా నువ్వు అలాగే ఉంటే సాతాను గారు రేపుతాడు. ఎంతవరకు రేపుతాడంటే సెప్టిక్ ఎంతవరకు రేపుతాడు. ఎంతవరకు రేపుతాడంటే చచ్చిపోయేంతవరకు రేపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సన్నబడిపోయాడు, ఎంత అయిపోయింది తలకి. ప్రార్థన చేయడం కరెక్టే, ఆ స్థలాలకు వెళ్ళడం కరెక్టే, వారి కోసం సువార్త ప్రకటించడం కరెక్టే. ఎవరు వెళ్ళకపోతే ఎలా ప్రకటిస్తారు? అన్ని నిజమే. కానీ వెళ్ళిన వాడు ఎలాంటి వాడై ఉండాలో తెలుసా? ప్రతిష్ట కలిగిన వాడై ఉండాలి, దేవుడికి భయపడేవాడై ఉండాలి, చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడై ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఏ స్థలంలో ఉన్నా భయము లేకుండా వారు నిక్షేపంగా చక్కగా హాయిగా సమాధానంతో బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడు బయట పెట్టేసాడు. ఏమంటాడంటే, నీ ఆకు వాడిపోకూడదంటే, నీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, నీ జబ్బు రాకుండా ఉండాలంటే, నీకు అదేమంటారు పెరాలసిస్ పక్షవాతం రాకుండా ఉండాలంటే, నీ కొత్త ఏం కాదమ్మా, నేను జనరల్గా చెబుతున్నా. నీకు తలనొప్పి రాకుండా ఉండాలంటే, నీ గాయం కట్టబడాలంటే, నీ పాపం పోవాలంటే, నీ రోగం కుదరాలంటే, తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు ఎక్కడ ఉండిద్ది? నీటి కాలువన ఎవరన్నా నాటబడినదై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ యొక్క చెట్టు ఉండాలి. ఇదిగో ఇక్కడ నాటబడినప్పుడు నీ కాలాల్లో నువ్వు ఫలిస్తావు. నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు. యోహాను సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన వాక్యం అయితే ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి నువ్వు ఎన్ని పిల్లలు గంతులేసినా, ఎన్ని గుంజులు తీసినా, తడి కొట్టలతో పొల్లాడినా, అవసరమైతే నీ వస్త్రంతో గుడి తుడిసినా, రంగులేసినా, కుర్చీలేసినా, నువ్వేం చేసినా దీనికి వేరుగా ఉంటే నువ్వు ఫలించమని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే బెతేలులో దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, కల్వరిలో యేసు ఎదురు చూస్తున్నాడు. ఆయన రెండు చేతులు చాచి లోపల నల్లని జనుల వైపు ఆయన దినదల్లా చాచినట్లుగా ఈ రోజు చాచి నీ వైపు చూస్తా ఉన్నాడు, నిన్ను పిలుస్తా ఉన్నాడు. రండి, బేతేలు దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఇదిగో యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వారులారా, బేతేలు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అయితే దేవునికి ఇష్టం లేనిది అది నీ ఒంటిలో ఉన్నా, నీ మనసులో ఉన్నా, అది ఏదైనా సరే తీసి దేవుని సన్నిధిలో ఈ రోజు పడగలిగితే నిన్ను గూర్చిన భయం, గౌరవం, నిన్ను గూర్చిన ప్రేమ సమాజానికి పుట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. కనుక నా ప్రియమైనటువంటి దేవులారా, అసలు నేనేం చేయలేదు. నువ్వేం చెప్పిన ప్రార్థన చేయలేదు. గట్టిగా స్తోత్రం చెప్పు. నేనేం చేశాను? నేను అన్ని మంచిగా చేస్తాను. ఒకసారి నీ ఎత్తి మీద పడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరుతావు, కానీ ప్రమాదం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు?
ఎందుకంటే ఆయన గాయం కట్టాలి కదా, గట్టిగా చప్పట్లు ఏమా గాయపరచువాడు ఆయనే. అలాంటి దేవుని కనుకున్నప్పుడు ఎలా చింత మీకు, ఎందుకని బాధపడుతున్నారు? అయితే ఈరోజు నీ మనస్సులో బాప్తిసం తీసుకున్న వారులారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఏదైతే దేవునికి ఇష్టం లేని కార్యం పొరపాటున నీకు అనుమతి లేకుండా నీ మనసులో దొరకబడిందో దానికి నువ్వు ఉత్తరవాది కాదు, తెలియక చేసేవని దేవుడే చెప్తున్నాడు. నీకు పశ్చాత్తాపం ఉంది. అయితే బాప్తిసం తీసుకోలేని వారులారా, మీరు ఇంకా బేతేలుకు రావాలి. బేతేలుకు వెళ్లకుండా నీ సొంత స్థలాలలో, సొంత ఆలోచనలో రేపని మాపని ఎల్లుండని తర్వాతని నీవు గాని వాయిదాలు వేస్తే బేతేలుకు నువ్వు వెళ్ళడం కాదు కదా, మా శక్తి వృక్షం కింద బంగారం పాతి పెట్టినట్లు పితరుల సమాధిలో పాతి పెట్టడానికి పనికి వస్తావు తప్ప మనం దేనికి పనికిరా. దేవుని స్తోత్రం కలిపి వెళ్తారా? బేతేలు దేవుని దగ్గరికి మేము సమర్పణతో వెళ్తామన్న వారి చేతులు ఎత్తండి. బేతేలు దేవుని దగ్గరికి సమర్పణతోనే వెళ్తాము, ఆయనకి ఇష్టం లేని మొత్తం తీసేస్తాము, మేము రక్షణ తీసుకుంటాము అన్నవారు చేతులు ఎత్తండి. ఏమిరా మౌనం అంగీకారమా? గట్టిగా సపోర్ట్ కొట్టండి. మౌనం అంగీకారం, వీడి గట్టిగా సపోర్ట్ కొట్టండి. వీడు రక్షణ తీసుకుంటాడంట. ఎలా అంతేనా? ఎప్పుడా గట్టిగా చేస్తూ రక్తమే చేయ నా కూతురికి ఇచ్చే ఏమైతే తెచ్చుకున్నాను. దేవుని స్తోత్రం. నీవు బేతేలు దగ్గర దేవుని దగ్గరికి వెళితేనే ఆశీర్వాదం. ఇప్పుడు ప్రస్తుతం నీవు నివసిస్తున్నటువంటి ఆధ్యాత్మిక జీవితంలో క్షేమం లేదు, క్షేమము లేదు. అదే అబ్బాయి క్షేమం లేదు. ప్రస్తుతం నువ్వు తీసుకునే నిర్ణయాల వెనక క్షేమం లేదు. ఇది బాగానే ఉందలే, 2026 తీసుకుంటాం అనగానే మీ పోట మీద 6 అమ్మాయి 6 సంపూర్ణమైంది కాదు, 2007లో తీసుకో, 7 సంపూర్ణమైన సంఖ్య. అప్పటికి రాకడ వచ్చును, మనమందరం కలిసి సమాధికి పోదుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ రోజే అనుకూల సమయం. ఏమైనా జరిగారు అంతేనా? ఇదే రక్షణ, ఈ రోజే రక్షణ. దేవునితో మాట్లాడుతున్నాడు, బేతేలు దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు భయం ఉంది కాదంటలేదు, నీకు అప్పులోనే కాదంటలేదు, నీకు సమస్యలోనే కాదంటలేదు. ఆ భయమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీతో మాట్లాడే స్థలానికి నువ్వు వెళ్ళు, నేను నీతో మాట్లాడతా. అయితే మాట్లాడాడా లేదా? ఏమంటున్నాడు? నీ దగ్గర ఉన్న అపవిత్రమైన మొత్తం తీసేసేయాలి, అప్పుడు అక్కడికి వెళ్ళు, అప్పుడు వర్ధిల్లుతావు. కనుక బాప్తిసాన్ని వాయిదాలు వేయొద్దు. తీసుకోవాలని ఉంది అమ్మగారు, ఏమో నాకేదో భయం ఉంటుంది. ఆ సీరియళ్ళు 100,011 అయినాయి. మరి ఎన్ని ఉంటాయో 2000 సీరియల్ పూర్తయిన తర్వాత ఆ పెంటలక్క, సారి క్షమించాలి, వంటలక్క అంట పేరు, నేను చెప్పటం నేను విన్నా. మరలా అంట, మళ్ళీ కమ్ బ్యాక్ అంటాను. స్తోత్రం చెప్పు ఏసైకే. వంటలో వార్పు చేసుకుంటే కూర్చుంటే అంతటా సమాధులు తెరవబడి మనిషి కుమారుడు మేఘారుడై మధ్యాకాశం వచ్చు. ప్రభునందు మృదులైన వారందరూ సమాధులు తెరవబడి ఎదురు ఆ మీదట విడవబడి సజీవులమైన వారందరము విడవబడి అలాగే చూస్తూ దాని వల్ల ఉపయోగం ఏముంది? చాలా మంది అంటారు, చూస్తే ఏముందిరా, చూస్తే ఏముంది, అసలు అనుభవించాలబ్బాయి అన్నట్టుగా. నువ్వు సజీవుడు పోయి నిలబడి చూస్తావు ఎందుకు? మనం కూడా ఎగరాలి కదా, పాడపడతావే. పైకి ఎగిరేదము, ఎగరండి ఒక్కొక్క చూద్దాం. దయచేసి బేతేలు దేవుడు నేను పిలుస్తున్నాడు. నీకు భయం ఉంది, యాకోబు భయం లేదా? యాకోబు భయం ఉందిగా, బాధ ఉందిగా. ఎందుకుంది? దేవుడు చెప్పనటువంటి పనులన్నీ చేస్తున్నాడు, దేవుడు చెప్పింది చేయట్లా. చివరికి ఏమైంది? అతనికి ఉరిగా మిగిలింది. ఆ ఉరిగా మిగిలిన తర్వాత మరలా ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకి ప్రార్థన చేయడం తప్ప యాకోబు ఎవరిని కొట్టలేదండి. స్తోత్రం చెప్పండి. బైబిల్ చదవండి, మీరు ఇంటికి వెళ్ళి యాకోబు చరిత్రతో చదవండి. నష్టం జరిగిన, కష్టం వచ్చిన దేవుని సన్నిధిలో ప్రార్థించడం తప్ప ఏనాడు కూడా తన మామను కూడా ఒక్క మాట అన్నటువంటి ఆ మోగమైన స్వరం యాకోబుని దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
మాటి మాటికి జీతం మార్చినా ఏమవ్వలేదు, మాటి మాటికి ఇబ్బంది పెట్టినా ఏమవ్వలేదు. నాది నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను, నీకు దండం పెడతాను అన్నాడే కానీ ఇకపోతే నీ అంత చూస్తానని మాత్రం వాళ్ళు దేవుని స్తోత్రం కలుగుగాక. అలాంటి సాత్వికమైన మనసు ధరించుకొని పొరపాటున తప్పు ఏదైనా జరిగితే బేదేవి దేవుడు ఉన్నాడన్న సంగతి గుర్తు తెచ్చుకో. ఆయనే నిన్ను ఆదరించుగాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించాలి అందరూ. అది మంచి నీళ్ళేనమ్మా, దయచేసి అందరూ మోకరించాలి. బాప్తీసం తీసుకునేవారు, బాప్తీసం తీసుకున్న వారు కూడా మోకరించాలి. దయచేసి ఎవరు బయటికి వెళ్తానికి లేదు, అందరూ లోపలే ఉండాలి. జరుగుతున్నటువంటి ఈ తంతు మొత్తం మీరు చూడాలి. ఆయన రొట్టె ద్రాక్షారసం చేతులు వేస్తున్న వారి ధన్యత ఏంటో మీరు కళ్ళారా చూడాలి. చూస్తూ నేర్చుకోవాలి, చూస్తూ ఒదిగిపోవాలి. మోకాళ్ళ మీదకి రావాలి, అందరూ మోకాళ్ళ మీదకి రావాలి. ఎవరు కూడా మౌనంగా ఉంటానికి లేదు. కొనసాగించండి ప్రార్థన. ప్రార్థన చేయండి అమ్మగారు. దేవుడు తీసుకొని వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనకి ఇష్టం లేనిది ఈ ఒంటిలో గాని ఏది ఉండడానికి వీలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అక్కడ ఉన్న దేవుడు 10,000లో కూడా గుర్తించదగిన సుందరుడైన ఆయన దేవుడిని చూడాలంటే ఆత్మీయంగా నువ్వు చూడగలుగుతావా? దేవా నిజమైన సమస్తాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా శుచిపరుచుకొని ఇది మేము చూడాలి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ప్రతి ఘోర పాపములు కడుగులు మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగులు మన యేసయ్యా రక్తము, మన కబులో మునిగెనే సమకలముగా మారెనే, బౌద్ధములో మునిగెనే సమకలముగా మారెనే. యస్సు రక్తము 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 రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవుడు మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, చీకటిని తొలగించెను సంహారమునే ఇచ్చెను, మన శిక్షను తొలగించెను సంహారమునే ఇచ్చెను.
వెళ్ళేను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ కలములు చేతులు మనకే రక్తము మహాపరిశుద్ధ కలములు చేతులు మనకే రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళేను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసయ్యా రక్తము 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 ప్రతి ఘోర పాపిని కలుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కలుగును మన యేసయ్యా రక్తము బహును కపులో మురిగెనే చెమట పారనే బహును కపులో మురిగెనే చెమట రాకముగా యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రార్థన ప్రార్థన అలాగే కొనసాగం ప్రార్థన చేయండి నీకోసం ఎంతగా వేచి అయ్యో నా తండ్రి ఆయన ఎంతగానో సేవకుంటాడు కేవలం ఆయన తండ్రి ఎడబాస్తున్నది ఎంతో దుఃఖపడి ప్రభువా నా దేవా నా తండ్రి అని ఎంతగా నీ కొరకు రక్తము కాచి నీ కొరకు ఆయన శరీరం అంతా కూడా నా వెళ్ళి చావడం అనే శరీరం